రీసెంట్గా మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారండి. శాలరీ కన్నా ఎక్కువ ఈఎంఐస్ పే చేస్తున్నారు కస్టమర్ వర్కింగ్ వచ్చేసి టెక్ మహేంద్ర అండి. శాలరీ వచ్చేసి 62,000 అండి. ఎవ్రీ మంత్ 77,000 ఈఎంఐ కడుతున్నారండి, అన్ని లోన్స్ కలిపి. సో కస్టమర్ సింగిల్ ఈఎంఐ చేయమన్నారండి. సో కస్టమర్ కి హౌస్ లోన్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 28 lakhs ఉందండి. ఈఎంఐ వచ్చేసి 42,000 ఉందండి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పర్సనల్ లోన్ ఈఎంఐ వచ్చేసి 12,000 ఉందండి. ఎస్ బ్యాంక్ లో ఒక 8,000 ఈఎంఐ ఉందండి. అలాగే కొన్ని మల్టిపుల్ యాప్స్ లో కస్టమర్ మంత్లీ ఒక 13,500 రూపీస్ ఈఎంఐస్ పే చేస్తున్నారు. ఒక క్రెడిట్ కార్డు కూడా 90,000 లిమిట్ ఉందండి. సో కస్టమర్ కి ఎవ్రీ మంత్ ఇది బర్డెన్ అవుతున్నది. సో వీటిని అన్నిటిని కలిపి సింగిల్ ఈఎంఐ లేదా క్లోజ్ చేయమని చెప్పారు. మనం ఏం చేసామంటే హౌస్ లోన్ ని బీటీ చేసామండి. రీసెంట్ బౌన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఫైల్ ని మనం అనలైజ్ చేసి హిందూజా హోమ్ ఫైనాన్స్ లో బీటీ పెట్టామండి. 28 lakhs బీటీ అయిపోయాక కస్టమర్ కి ఎక్స్ట్రా 23 lakhs ఎక్స్ట్రా టాప్అప్ అమౌంట్ అనేది వచ్చిందండి. వచ్చిన అమౌంట్ తోటి కస్టమర్ రిమైనింగ్ ఎగ్జిస్టింగ్ లోన్స్ అన్ని క్లియర్ చేసుకున్నారండి. సో కస్టమర్ కి 2 ఈఎంఐస్ ఉన్నాయండి. ఒకటి బీటీ ఈఎంఐ ఒకటి ఉందండి 28 lakhs ది, ప్లస్ 23 lakhs ది ఈఎంఐ ఒకటి ఉందండి. సో మంత్లీ కస్టమర్ హోమ్ లోన్ కి సంబంధించి 2 ఈఎంఐలు కడితే సరిపోతుందండి. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ బ్యాంకర్ ఈజీ లోన్స్. థ్యాంక్ యూ.